ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. మరొక ఆదివార దినాన్న మనందరం కలిసి ఆరాధించుకోవడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడి నామాన్ని మహింపరుస్తున్నాను. మరి గత 4 రోజుల క్రితం ఐ బ్రేక్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. 4 days బ్యాక్ ఏం జరిగిందో తెలుసా? ఫ్లైట్ క్రాష్ అయింది, విమానం కూలిపోయింది. అహ్మదాబాద్, గుజరాత్లో ఎంతమంది చనిపోయారు? 279. హాస్టల్లో కూడా 279 మంది. ఇట్స్ చెప్పాలంటే చాలా విషాదకరమైనది, అన్ఎక్స్పెక్టెడ్ థింగ్. దుష్టుడు ఎంత వేగవంతమవుతున్నాడో ఒక్కసారి ఆలోచించండి. అర్థమవుతుందా? దుష్టుడు తన పనిని వేగవంతం చేస్తున్నాడు. స్పాట్కి ఒకేసారి 279 మంది చనిపోయారు అంటే వాడు ఎంత స్పీడప్ చేస్తున్నారు. అందులో రక్షణ పొందిన వాళ్ళు ఉంటే పర్వాలేదు, బట్ ఇఫ్ దే ఆర్ నాట్ సేవ్డ్, రక్షణ పొందని వ్యక్తులైతే చాలా చాలా నష్టమే. దేవుని రాజ్యానికి నష్టం, దేవుని రాజ్యానికి చాలా నష్టం. మొన్న రాత్రి అంటే మేబీ శుక్రవారం రాత్రి దుబాయ్లో 67 అంతస్తుల బిల్డింగ్కి మంటలు అంటుకున్నాయి. 3800 మంది ఉన్నారు ఆ బిల్డింగ్లో. దేవుడు కృపను బట్టి ఎవరికి ఏం కాలేదు, ఒక్కళ్ళకి కూడా ఏం కాలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే హీఈస్ వర్కింగ్ ఎఫెక్టివ్లీ. ఏంటి? గర్జించు సింహము వలె ఎవరిని మృంగివేయుదునా అని వీధుల్లో పడి తిరుగుతున్నాడు. ఏం చేస్తున్నాడు? వీధుల్లో పడి తిరుగుతున్నాడు. అంటే ఎవరు దొరుకుతారా, ఎవరిని నాశనం చేద్దామా? నెహెమ్యా వింటున్నావా? ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని పడగొడదామా, ఎవరిని మృంగివేద్దామా అనేసి, ఎవరిని మృంగివేద్దామా అని. దీనికంటే ఇంకో ప్రాముఖ్యమైన న్యూస్ ఏంటి అనేసి అంటే ఇరాన్కి ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది. మొన్నటి వరకు గాజాకి ఇజ్రాయెల్కి జరుగుతుంది, అదొక ఎత్తు అయితే ఇరాన్ ఒక బలమైన దేశం. అయితే ఇరాను వందలాది మిసైల్స్ వెంట వెంటనే ఇజ్రాయెల్ పైకి దాడి చేసింది. అయితే ఇవన్నీ ఎందుకు? ఈ ఇరాను నిలబడితే మళ్ళీ ఇరాన్ పైన మళ్ళీ ఇజ్రాయెల్ దాడి చేసింది, దానికి మళ్ళీ వాళ్ళు వ్యతిరేకంగా మళ్ళీ దాడి చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా అల్లకొల్లోలానికి, అంటే సమాధానం లేకపోవడానికి దారితీస్తుంది. అయితే మరి పోన్లే, సరే వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు, కాముగా కూర్చుందాంలే అని ఇజ్రాయెల్ అనుకుంటే ప్రపంచ దేశంలో ఆ దేశమే కనపడకుండా పోతుంది. ప్రపంచ పటంలో మిగతా దేశాలతో పాటు ఆ దేశమే కనిపించకుండా, ఆ దేశాన్ని నాశనం చేయాలంటే ఒక్క రోజులో నాశనం చేసేస్తారు, అంత చిన్నది. వాళ్ళు మౌనంగా ఉంటే, ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు మౌనంగా ఉంటే ఆ దేశాన్ని ఒక్క రోజులో మట్టి కరిపించేస్తారు, ఇంకా ఎవరు కూడా కనిపించకుండా ఉంటారు. కానీ దేవుడు ప్రజలు కాబట్టి, దేవుడి స్వాస్యం కాబట్టి, దేవుడి కోసం నిలబడే ఒక తరం ఉండాలి కాబట్టి వాళ్ళు ప్రాణమంతటితో పాటు పోరాడుతున్నారు. బలమంతటితో పాటు వాళ్ళు పోరాడుతున్నారు. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్లీజ్ ప్రే, వీరందరి గురించి ప్రార్థన చేయండి. కనిపించిందా నాని? కనిపించిందా? ఇరాన్, ఇజ్రాయెల్ ఈ విషయంలో ప్రార్థన చేయండి. ఇదే కాదు, ఇంకా చాలా చోట్ల, కొన్ని చోట్ల భూకంపాలు, తుఫాను, విపరీతంగా తుఫాన్ రావటం, భూకంపాలు రావటం కూడా జరుగుతుంది. అంటే ఏంటి అంటే ఏం లేదు, ఇవన్నీ దేనికి దారి అంటే గుంపులుగా ప్రజలు చచ్చిపోవాలి. ఎట్లాగా?
గుంపులు గుంపులుగా ప్రజలు చచ్చిపోవాలి. అట్లా చచ్చిపోతే వాడి రాజ్యం నింపబడుతుంది. ఏంటి? ఎవరి రాజ్యం? ఎవరి రాజ్యం? ఎవరి రాజ్యం? చేరిటేస్, నువ్వు చేరిటేస్. ఎవరి రాజ్యం? ఎవరి రాజ్యం? సాతాను రాజ్యం. ఈరోజు మనము వాడికి వ్యతిరేకంగా నిలబడాలి. అంటే దేవుడి రాజ్యాన్ని నింపాలి. ఏం నింపాలా? ఎవరిని? ఎలాగా? హౌ? ఎట్లా? ఏం నాని? ఎట్లా? నాకెందుకు అనుకుంటే ఏం చేయలేదు. నేను ప్రార్థన చేయాల్సిన సమయం అని నిలబడితే వీ క్యాన్, కొంతమందినైనా కానీ మన ప్రార్థన ద్వారా మనము రక్షించగలం. మన ప్రార్థన ద్వారా రక్షించగలం. 279 మంది అసలు ఆ చావును కొనుక్కొని ఎక్కారు. ఏంటి? చావును కొనుక్కొని ఎక్కారు. నిజంగా అంత నష్టం, అంత బాధాకరమైన విషయం ఇంకోటి లేదని చెప్పొచ్చు. అలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలి అంటే కొన్నిసార్లు మన ప్రార్థన కాపాడుతుంది. ఏం చేస్తుంది? మన ప్రార్థన కాపాడుతుంది. అందుకు మనం ఆత్మ సంబంధమైన యుద్ధము చేయటానికి పిలువబడిన వారు. దేనికి? ఆత్మ సంబంధమైన యుద్ధం చేయటానికి పిలువబడిన. మన యుద్ధము శరీరముతో కాదు. మన యుద్ధం దేంతో కాదు? శరీరముతో కాదు, అంధకార సంబంధమైన దురాత్మ సమూహముతో. అంటే ఏంటి? కనిపించవు, శక్తి కనిపించదు, వారి అధికారం కనిపించదు, వారి ప్రభుత్వం కనిపించదు. ఈ అంధకార దురాత్మ సంబంధం ఏం చేస్తుంది అంటే మనుషుల పైన దాడి చేస్తుంది, మనుషుల మనసుల పైన దాడి చేస్తుంది, మనుషుల క్రియల ద్వారా దాడి చేస్తుంది, మనుషులకే వ్యతిరేకంగా శత్రువులుగా చేస్తుంది. తద్వారా మానవాళికి మరణం సంభవిస్తుంది. ఏం కనిపిస్తుంది? మరణం సంభవిస్తుంది. అందుకని మన యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైన, అంటే ఏంటి? ఆత్మ సంబంధమైన ఆయుధాలు ధరించాల. ఏం ధరించాలా? ఎట్లా? అదే మాట్లాడుకున్నాం పోయిన వారం. అంతకుముందు వారం ఏం మాట్లాడుకున్నాం వాక్యం? పోయిన వారందే మాకు గుర్తులేదక్క. ఇంకా అంతకుముందు ఏముంటుంది? అంతేనా? ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యము యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపియగు తండ్రి తన్ను తెలుసుకొనుటయందు మీ జ్ఞానమును ప్రత్యక్షతయు గల మనసును అనుగ్రహించినట్లు నేను నా ప్రార్థన యందు మిమ్మును గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. ఏంటంట? మన జీవితం పట్ల దేవుడు కలిగి ఉన్న పిలుపు ఏంటో మనము తెలుసుకోవాలి అంటే ముందు మన కళ్ళు, మనోనేత్రములు వెలిగింపబడాలి. పేజ్ నెంబర్ 173, పేజ్ నెంబర్ 173 నూతన నిబంధన. మన పిలుపేంటో లాస్ట్ వీక్, బిఫోర్ వీక్ మనం మాట్లాడుకున్నాం. ఎట్లాగైతే శరీరం ఉందో అలాగే ఆత్మకు కూడా ఒక అవయవాలు ఉంటాయి, వాటికి కూడా పని ఉంటుంది. ఎలాగైతే నా చెయ్యి చెయ్యాల్సిన పని చేస్తుందో, నా కాలు చెయ్యాల్సిన పని చేస్తుందో, నా కళ్ళు చెయ్యాల్సిన పని చేస్తుందో, అలాగే నా ఆత్మీయ దేహము కూడా చెయ్యాల్సిన పని ఉంది.
అది ఎప్పుడు మనం గుర్తిస్తాము, ఎప్పుడు మనం తెలుసుకుంటాము అంటే మన మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు. అంటే ఏంటి? ఆత్మీయంగా మనం చూడడం మొదలుపెట్టినప్పుడు. ఎప్పుడు చూస్తాం? దేవుడికి సమీపముగా ఉన్నప్పుడు. ఎప్పుడు చూస్తాం? దేవుడికి సమీపముగా ఉన్నప్పుడు మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. మనం దేవుడి దగ్గరికే రానప్పుడు, దేవునికే సమయం ఇవ్వనప్పుడు, దేవుడితో మాట్లాడినప్పుడు ఇంకేడ మన కళ్ళు తెరవబడతాయి? మన జీవితం పట్ల ప్రణాళిక ఎట్లా తెలుస్తుంది? సరే వద్దులే, తెలుసుకోవద్దులే, చూద్దాంలే, చాలా టైం ఉందిలే, నేను కాదులే అని అనుకోవద్దు. నేను కాదులే అని జీవితంలో ఎప్పుడు మనం అనుకోవటానికి వీలు లేదు. వి ఆర్ కాల్డ్, మనం పిలువబడిన వారము. ఎవరు మనం? ఎవరు మనం? ఎవరు మనం? పిలువబడిన వాళ్ళు. మీకు తెలుసో లేదో మన గురించి సృష్టి ఎదురు చూస్తుందంట. మన గురించి సృష్టి ఎదురు చూస్తుందంట. మనం చేసే ప్రతి క్రియకు సృష్టి స్పందిస్తుంది. మనం చేసే ప్రతి క్రియకు సృష్టి ఏం చేస్తుంది? ఏం చేస్తుంది? స్పందిస్తుంది. ఈరోజు సృష్టి మనం ప్రార్థన చేస్తామని ఎదురు చూస్తుంది. సృష్టి మనం దేవుడి కోసం నిలబడతామని ఎదురు చూస్తుంది. సృష్టి మనం దేవుడి ప్రజలను సిద్ధపరచటం కోసం, ఏర్పాటు చేయటం కోసం మనం వారితో మాట్లాడతామని ఎదురు చూస్తుంది. సృష్టి అంతా ఎదురు చూస్తుంది. ఎందుకు అంటే సృష్టి దేవుడి పని నెరవేర్చడానికి ఇష్టపడుతుంది. సృష్టి దేవుని కుమారుల మహిమ కోసం ఎదురు చూస్తుంది. ఎవరి కోసం? దేవుని కుమారుల. మనం ఎవరు? మనం ఎవరు? మనం ఎవరు? దేవుని, చెప్పు, దేవుని బిడ్డలం, దేవుని పిల్లలం, దేవుని కుమారుడు. మన తండ్రి అయిన దేవుడు ఏమి చేసి ఉన్నాడో అదే పని మనము చేస్తామని సృష్టి మిగుల తేరి ఆశతో చూస్తుందంట. ఎప్పుడైతే మన మనోనేత్రాలు వెలిగింపబడతాయో, అంటే ఏంటి? నేను పిలవబడ్డాను, నేను మాట్లాడడానికి పిలువబడ్డాను, దేవుడి పక్షాన నిలవబడ్డానికి పిలువబడ్డాను, దేవుడి పక్షాన చూడ్డానికి పిలువబడ్డాను, దేవుడి పక్షాన వినటానికి నిలవబడ్డాను, దేవుడి పక్షాన ఏదో చెయ్యటానికి నిలబడ్డాను అని తెలుసుకున్నప్పుడు ఆయన అపరిమితమైన శక్తి మనకు తెలుస్తుందంట. ఏమవుతుంది? ఆయన అపరిమితమైన శక్తి మనకు అర్థమవుతుందంట. అక్కడ చూడండి, ఆ 19లోనే క్లియర్గా రాయబడి ఉంటుంది, ఆయన క్రీస్తు నందు వినియోగపరిచిన బలాతిశయమును బట్టి విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో. ఏంటి? ఆయన శక్తి అంట, అపరిమితమైన మహాత్యము మనలోంచి బయలుపెడుతుందంట. ఎవరిలోంచి? మనలోంచి అంటే నథింగ్ బట్ వెన్ క్రైస్ట్ ఈజ్ ఆన్ ద ల్యాండ్, అంటే ఈ భూమి మీద క్రీస్తు ఉన్నప్పుడు ఆయన ఏ శక్తితో బయటికి వెళ్ళాడో, ఏ శక్తితో మాట్లాడాడో, ఏ శక్తితో జీవించాడో నువ్వు నేను లిటరల్గా అదే శక్తిని చూపించగలము. అదే శక్తిని చూపించగలం. ఈరోజు దేవుడు అదే అంటున్నాడు, రే ఎవ్రీథింగ్ విల్ ఒబే టు యూ. ఇక్కడ నా వైపు ప్రతీదీ కూడా నీకు లోబడుతుంది. ఎప్పుడు? మన మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు, దేవుని శక్తి మనలో పాటు పనిచేస్తుంది అని మనం తెలుసుకున్నప్పుడు. దుష్టుడే అంత స్పీడ్గా పనిచేస్తూ రోజుకు 200 మందిని 300 మందిని చంపుకుంటా పోతున్నాడు అనేసి అంటే మరి దేవుడి పని ఇంకెంత స్పీడ్ అవ్వాలా? దేవుడి పని ఇంకెంత స్పీడ్ అవ్వాలా? కామ్గా కూర్చుందామా? నా పని కాదులే, నా బిజినెస్ కాదులే, నా వర్క్లో నేను ఉంటాను, నేను తిన్నానా, నిద్రపోయానా, నాదే అనేసి ఉండిపోతామా? మరి ఇంకెప్పుడు స్పందిస్తాము?
ఇంకెప్పుడు స్పందించాలా? ఇంకో టైం లేదు. ఇంకొక 100 సంవత్సరాలు, ఇంకొక 1000 సంవత్సరాలు ఆగుదామనడానికి టైం లేదు. టైం లేదు. వీఆర్ ఆన్ ద ఎండ్ డేస్, లాస్ట్ మూమెంట్లో ఉన్నాం. ఈ లాస్ట్ మూమెంట్లో ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము నువ్వు చూడాల. ఆయన మహత్కార్యాలు నువ్వు అనుభవించాల. ఆయన మహత్కార్యాలు నువ్వు చెయ్యగలగాల. ఏంటి? ఆయన మహత్కార్యాలు చెయ్యాలి అంటే చేయి చూపిస్తే అయిపోదు. ఐగుప్తు దేశంలోనంట ఫరో ఎదుట మోషే నిలబడినప్పుడంట మోషే కర్రను చాచాడంట. కర్రను చాస్తే ఆ కర్ర ఎట్లా మారింది? నోరు తెరవండి. ఎట్లా మారింది? పాముగా మారింది. అయితే ఐగుప్తులో ఫరో దగ్గర కూడా కొంత మంత్రగాళ్ళు, శకునగాళ్ళు ఉన్నారంట. వాళ్ళు కూడా వాళ్ళ చేతుల్లో ఉన్న కర్రల్ని పాముల్లా చేశారంట. పాములుగా చేశారంట. అయితే మోషే చేతిలో ఉన్న కర్ర ఉందే, అది పాము అయిందే. ఆ పాము మిగతా పాములన్నిటినీ మింగేసిందంట. అయితే మోషే అంట అదే కర్రను చాస్తే నీళ్లు రక్తంగా మారాయంట. ఏం చేయబడ్డే? నదులన్నీ రక్తమైపోయాయి. అక్కడ పారుతున్న చెరువులు, కాలువలు అన్నీ కూడా వాళ్ళ బావుల్లో, కుండల్లో, గానుగుల్లో అన్నిట్లో కూడా నీళ్ళన్నీ కూడా ఏం మారిపోయాయి? రక్తంగా మారిపోయిందంట. అయితే అక్కడ ఉన్న శకునగాళ్ళు, మంత్రగాళ్ళు కూడా వాళ్ళ మంత్రశక్తిని ఉపయోగిస్తే నీళ్ళు రక్తంగా మారిందంట. నీళ్ళు రక్తంగా మారిందంట. అయితే మళ్ళీ మోషే దుమ్మును పైకేస్తే ఆ దుమ్ము వాళ్ళందరి మీద పేళ్ళగా మారిందంట. పేలు అర్థమవుతుందా? పేళ్ళగా మారితే ఈ మంత్రజ్ఞులు, శకునగాళ్ళు వాళ్ళు కూడా ప్రయత్నించారంట. బట్ దే కాంట్, వాళ్ళు చెయ్యలేకపోయారు. ఏంటి? వాళ్ళు చెయ్యలేకపోయారు. ఎప్పుడైతే మోషే ప్రార్థించాడో, మోషే ఆజ్ఞాపించాడో కప్పలొచ్చాయి. కప్పలొచ్చాయి. కానీ ఆ కప్పల్ని ఇక్కడున్న శకునగాళ్ళు, మంత్రగాళ్ళు ఎదిరించలేకపోయారు. నేనేం చెప్పాలని ఆశపడుతున్నానంటే, ఈవిల్, డెవిల్, సాటన్ ఆల్సో హ్యాస్ సమ్ పవర్. దుష్టుడికి కూడా కొంత శక్తి ఉంది. వాడు కూడా కొంత పనిని చెయ్యగలడు. కానీ వాడి శక్తితో మనం ఈక్వల్గా ఉంటే వి కాంట్ టాలరేట్, వాడిని భరించలేము. అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? వాడితో సమాన శక్తి ఉందంటే వాడి చేతిలో ఖచ్చితంగా ఓడిపోతాం. వాడి కంటే మించిన విధముగా మనం నిలబడితే ఇంకా అద్భుత కార్యాలు మనం చేయగలుగుతాం. ఈరోజు అది మించాలి అంటే, ఓవర్కమ్ చేయాలి అంటే we need to be spend some more time. We need to do something extra. నెహెమ్యా ఏం చేయాలా? ఇంకొంచెం ఎక్స్ట్రా చేయాలి. ఏంటి? దేవుడు ఆశిస్తాడు మనము ఏదైనా చెయ్యాలని, మనం నిలబడాలని, మనం ఆశపడాలని. ఈరోజు మోషేలాగున దేవుడు నీ వైపే చూస్తున్నాడు. మోషే నత్తివాడన్నాడో, లేదంటే మోషే చంపేశాడు, లేదంటే మోషే ఇంకా నేను ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ అయిపోయాను, నాకు భార్య, 2 బిడ్డలు ఉన్నారు, మా మామ నాకు మంచి మంది ఇచ్చాడు, ఆ మందను మేపుకుంటున్నాను అని సెటిల్మెంట్ అయిపోయి, ఫ్యామిలీ సెటిల్మెంట్లో ఉండిపోయి, పిలుపును, దర్శనాన్ని, సొంత దేశాన్ని, ప్రాంతాన్ని, తన ప్రజల్ని మర్చిపోయి దేవుని మిద్యాని దేశంలో ఉన్నాడు కదా. కనీసం దేవుడితో కూడా మాట్లాడే టైం ఉందో
ఉందో లేదో, దేవుడితో కూడా మాట్లాడుతున్నాడో లేదో అన్నీ మరిచిపోయి జీవిస్తుంటే దేవుడు మళ్ళీ ఆ మిద్యాను అరణ్యములో దేవుని పర్వతము మీద తానే దిగి వచ్చి ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు, మోషే ఇది నువ్వు మళ్ళీ తిరిగి వెళ్ళాల్సిన టైము, నా మాటను చెప్పాల్సిన టైము, నన్ను చూపించాల్సిన టైము, నన్ను చూపించాల్సిన టైము. అయ్యా నేను నత్తోడినయ్యా, నాకు సిగ్గయ్యా, నాకు భయమయ్యా, అమ్మో నన్ను ఫరో ఏం చేస్తాడు అంటే డోంట్ బోదర్ అబౌట్ దట్. అవన్నిటిని బట్టి పట్టించుకోవద్దు, మాట్లాడొద్దు, వాటన్నిటిని పట్టించుకోవద్దు, మాట్లాడొద్దు అనేసి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత స్ట్రెంగ్త్ చేశాడంటే చాలా సాకులు చెప్తున్నాడు. నా వల్ల కాదయ్యా, నా మాట ఎవరింటారయ్యా, నేను ఆ తప్పు చేశానయ్యా, ఆల్రెడీ మర్డర్ అటెంప్ట్ చేశానయ్యా, నేను చాలా పాపంలో ఉన్నానయ్యా, అంతేకాకుండా ఇన్ని 40 సంవత్సరాల నుంచి నీతో సంబంధం లేదయ్యా, ప్రార్థన జీవితం లేదయ్యా, ఈ గొర్రెలను పెంచుకుంటున్నానయ్యా, మా మామకి దాసుడిని అయిపోయాను, ఇప్పుడు నా భార్యను ఎట్లా విడిచిపెట్టేది, నా బిడ్డల్ని ఎట్లా విడిచిపెట్టేది, చాలా డిస్కషన్ అయింది. కానీ ఫైనల్గా దేవుడు ఏమంటున్నాడంటే నౌ యూ టేక్ స్టెప్. ఇప్పుడు నువ్వు ఒక అడుగు వేయి, లీవ్ అబౌట్ ద పాస్ట్, పాత వాటన్నిటినీ విడిచిపెట్టే. ఈరోజు దేవుడు అట్లాగే నిన్ను అడుగుతున్నాడు, అట్లాగే నిన్ను. ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహిమ ఎట్టిదో నువ్వు అనుభవించాలా, నువ్వు ఇతరులకు తెలియచేయాలా. ఇట్స్ డిఫరెంట్ కాలింగ్. అర్థమవుతుందా? నేను మళ్ళీ చెప్తున్నాను, నీ కోసం నువ్వు బ్రతకడానికి కాదు ఈ లోకంలోనికి వచ్చింది. క్యాజువల్గా నేను జీవిస్తాను ఇంతకు ముందులాగా అనడానికి కాదు ఈ సంఘానికి వచ్చింది. యూ నీడ్ టు నో యువర్ కాలింగ్. నీ పిలుపేంటో నువ్వు తెలుసుకోవాలా, నీ కళ్ళు తెరవబడాలా, నీ స్థానంలో నిలబడాలా, నువ్వు దేవుని శక్తిని మహిమను నువ్వు పొందుకోవాలా, నువ్వు అనుభవించాలా, నువ్వు చూపించాలా, నువ్వు చూపించాలా. మన సంఘం గురించి మాట్లాడుకున్నాం, ఎఫ్ఎస్సి సంఘాన్ని గురించి, ఎఫ్ఎస్సి సంఘం ఎట్లా నిలబడింది అన్న విషయాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈరోజు ఆ ఎఫ్ఎస్సి సంఘం అదేంటి దేవుని శక్తిని చూపించేదిగా ఉంది. అదవుతుందా? దేవుని శక్తిని చూపించింది, శ్రమను అనుభవించింది. ఏం చేసింది? శ్రమను అనుభవించి శత్రువుని గుర్తించగలిగింది. ఏం చేసింది? శత్రువుని గుర్తించగలిగింది. ఈరోజు మనం శత్రువుని గుర్తించాలి. ఏ వైపు నుంచి వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు, ఏ మాట చేత వస్తున్నాడు అనేసి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు మన వర్క్లోనే ఉంటే, మన ఆలోచనతోటే, మన పనిలోనే ఉంటే ఇంకా శత్రువుని ఎక్కడ గుర్తించగలుగుతాం? శత్రువుని ఎక్కడ గుర్తించగలుగుతాం? we need to have some connection middle of that, మధ్యలో. అందుకే దానియేలు అంట రోజుకి ఎన్ని మార్లు ప్రార్థన చేశాడంట? చెప్పు, పైకి చెప్పు, పైకి చెప్పు. 3 మార్లు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. పైకి అంటే తన రూమ్లోకి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి, యెరూషలేము వైపు చేతులు చాచి రోజుకు 3 మార్లు ప్రార్థన చేశాడంట. రోజుకు 3 మార్లు ప్రార్థన చేశాడంట. ఆయనకేమండి, ఖాళీగా ఉన్నాడు. ఏంటి? ఖాళీగా ఉన్నాడు, పనిలేనోడు ప్రార్థన చేస్తాడు, మాకు పనులే అని అంటావేమో. దానియేలు ఎవరో తెలుసా? ఎవరు? బబులోను దేశానికి రాజు తర్వాత రాజు లాంటి వాడు. హీఈస్ ద ప్రైమ్ మినిస్టర్. హీఈస్ ద ప్రైమ్ మినిస్టర్. రాజు ప్రెసిడెంట్ అయితే బబులోన్ దేశానికి, ఆ దేశం మొత్తం సమాచారాన్ని కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకోవడానికి ఒక అధికారిగా నిలబడ్డాడు. ఎవరు? దానియేలు. దానియేలు
ప్రైమ్ మినిస్టర్ ఖాళీ ఉంటుందా? నీకే ఖాళీ లేదు నాని, నీకే ఖాళీ లేదు, ప్రైమ్ మినిస్టర్ ఖాళీ ఉంటుందా? మరి దానియేలు ఎట్లా ప్రార్థన చేశాడంట? చెప్పు నెహమ్యా, పొద్దున కాలేజ్కి వెళ్ళాలా, రావాలా, వచ్చిన తర్వాత ఏదో తినాలా, గంట కానీ మినిమం గంట కానీ టీవీ చూడకపోతే మనసు అస్సలు ఆగదు. అయితే ఆ ఇంటికో ఈ ఇంటికో ఏదో ఇంటికి వెళ్ళి మొత్తం మీద చూసి రావాలా, తర్వాత హోంవర్క్స్ అయ్యి చేసుకోవాలా, తినాలా, పండాలా, మళ్ళీ పొద్దుటే లేచి ఖాళీ ఏడుంది అక్క అంటావా? నిజం చెప్తున్నాను. ఎస్, అందరం బిజీగానే ఉన్నాం. ఏదో పని, ఏదో అలసట, శరీరము, బలహీనత, అది ఇది మనం లాగుతూనే ఉంటుంది. ఏ పని చెయ్యకపోయినా అవ్వదు. ఎందుకంటే ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో మనం చిక్కుకొని ఉన్నాము కనుక తప్పకుండా ప్రతిదీ చెయ్యాలి. అట్లాగే దానియేలు కూడా ఒక అధికారంలో ఉన్నాడు. ఇంకో విషయం చెప్పనా, దానియేలు నీతిమంతుడు. అంటే ఏంటి? పర్లేదులే, ఎవరు చూడరు, ఈ పని తర్వాత చెయ్యొచ్చులే, లేకపోతే నేను ఏం చేసినా ఒప్పుకుంటారులే అని పనిని ఎగ్గొట్టే సోమరిపోతూ అస్సలు కాదు, అస్సలు కాదు. బహు నీతిమంతుడు. ఆయన పైన వేలు పెట్టడానికి కానీ మచ్చ చెప్పడానికి కానీ ఏ లోపం కూడా లేని నీతిమంతుడు. మరి అట్లాంటి వ్యక్తి ఎట్లా తన పనులు మేనేజ్ చేసుకొని ప్రార్థన చేసి ఉంటాడు రోజుకు 3 మార్లు? హృదయంలో ఒక వేదన, హృదయంలో ఒక స్వరం, హృదయంలో ఒక భారం. నా మీద పిలుపుందే, నేను ప్రార్థించడానికి పిలువబడ్డానే, నా దేశం పాడైపోయిందే, నా దేశాన్ని బానిసలుగా కొనుక్కోబడి వచ్చామే, నా దేశ ప్రజలకి ఎప్పుడు విడుదల కలుగుతుంది? మేము మా స్వదేశంలో లేమే, వేరే రాజు కింద బానిసత్వంలో ఉన్నామే, మమ్మల్ని విడిపించే విడుదల దినం ఎప్పుడు వస్తుంది? అయ్యా, మమ్మల్ని కనికరించవా? మేము దోషము చేశాము, పాపము చేశాము, ఇది పరిహరించవా? మా విడుదల దినము ఎప్పుడు అని రోజు తన గుండెల్లో ఒక స్వరము వినబడుతూనే ఉంది. ఒక భారం తనని తినేస్తూనే ఉంది. ఈరోజు ప్రార్థన రావాలంటే భారం రావాలా? ఎవరి పట్ల? స్వదేశం పట్ల. ఎవరి పట్ల? స్వదేశం పట్ల. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇది నోటి వరకు మాత్రమే ఉంటుంది, నోటి వరకు మాత్రమే ఉంటుంది. నిజంగా సహోదర ప్రేమ అంటే ఏంటంటే పక్కనోడు నాశనం అయిపోతున్నాడు అంటే ఏంటి? ఆ ఫ్లైట్ క్రాష్ అయిపోతే ఆ కుటుంబాల పరిస్థితి ఏంటి? కొంతమంది కుటుంబాలుగా చచ్చిపోయారు, కొంతమంది ఫ్యామిలీగా చచ్చిపోయారు, కొంతమంది హస్బెండ్, కొంతమంది వైఫ్, పిల్లలు, అధికారులు, పెద్దవాళ్ళు, వాళ్ళ చాలామందికి లెట్ ఇట్ బి అయ్యిందిలే, ఎవరోలే చనిపోయారులే, మనకెందుకులే, నొప్పి లేదు బాధ లేదు. అదే మన ఇంట్లో వాళ్ళు అయ్యుంటే గుండె పగులుద్దా లేదా? ఈరోజు దానియేలు అదే అనుకున్నాడు. చెరకొని వచ్చిన వారందరూ కూడా నా బిడ్డలే, నా కుటుంబమే, నాతో ఉన్నవారే, నా వారే, విడిచివేయబడిన వాళ్ళందరూ నా కుటుంబమే అనేసి దానియేలు ఏడవటం మొదలుపెట్టాడు. అందుకు సమయం లేకపోయినా కానీ సమయాన్ని చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? సమయాన్ని చేసుకున్నాడు. ఈరోజు నీలో భారం పుట్టించడానికి పరిశుద్ధాత్మ తండ్రి ఎదురు చూస్తున్నాడు, సిద్ధంగానే ఉన్నాడు. నెహెమ్యా ఎవరు?
ఎవరు ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు సిద్ధంగానే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు సిద్ధంగానే. మనం అడగాల ఏమని? పరిశుద్ధాత్ముడా, నాకు ప్రార్థన చెయ్యాలనిపించట్లేదు, ఎవరికో బాధ కలిగితే నాకు నొప్పి రావట్లేదు, నా దేశంలో ఎన్నో జరుగుతున్నాయి, ఎంతోమంది నాశనం అయిపోతున్నారు, నా ప్లేస్లో నా కొలీగ్స్, నా చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళు జీవితాలు పాడైపోతుంటే నాకు నొప్పి లేనట్టుగా నేనున్నాను, నాకు నొప్పి లేనట్టుగా నేనున్నాను. ఈరోజు నా స్వదేశం పట్ల, నా చుట్టూ ఉన్న ప్రజల పట్ల నాకు ఒక భారాన్ని దయచేయి అని నువ్వు ఒక్కసారి అడిగితే పరిశుద్ధాత్ముడు నీలోంచి ఒక భారాన్ని కలిగిస్తాడు. ఆయన ఉచ్చరింప సఖ్యముగా నీ మూలుగులతో నీలోంచి ప్రార్థన చేస్తాడు. అంటే అర్థం ఏంటి తెలుసా? వాట్ ఎవర్ వర్క్ యు ఆర్ ఇన్, నువ్వు ఏ పనిలో ఉన్నప్పటికీ కూడా నీ మనసు ప్రార్థన చేస్తుంది. ఏం చేస్తుంది మనసు? పూర్ణ మనసుతో ఆయన్ని వెతికిన వారిని ఆయన నిర్లక్ష్యం చేయడంట, అలక్ష్యం చేయడంట. ఏం చేయడు? అలక్ష్యం చేయడు. ఈరోజు నీ మనసు దేవుణ్ణి వెతకాల. అదే మాట్లాడుకున్నాం బిఫోర్ లాస్ట్ వీక్. ఏంటి? మనము మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఇవ్వాలి. మనము ఆయన మీద ఆనుకున్నప్పుడు ఆయన మన జీవితాన్ని ముందుకు నడిపిస్తాడు. ఈరోజు మనసుతో ప్రార్థించటం, మనసుతో ఆరాధించడం చాలా అవసరం. అర్థమవుతుందా? పాటేలే అనుకుంటే ఏమీ జరగదు. కానీ నేను ఆ దేవుణ్ణి ఈ పాట ద్వారా ప్రేమిస్తున్నాను, పాటతో నా భావాన్ని, నా ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని వ్యక్తం చేస్తున్నాను అని అన్నీ పాడడం మొదలు పెడితే దేవుడి సింహాసనం కదులుతుందంట. తెలుసా? దేవుడి పరలోక రాజ్యం కదులుతుంది. నువ్వు ఒక్కడివి ఇంట్లో ఉండి పాట పాడుతుంటే, మనసంతా పెట్టి దేవుణ్ణి ఆరాధిస్తే పరలోకం మొత్తం గంతులు వేస్తుంది. తెలుసా? ఈరోజు ఇంతమంది ఇక్కడ ఉండి పాడుతున్నాను తప్ప చలనం లేదు. ఏదో పాట అవ్వని, కొంతమంది ఎప్పుడు పూర్తి అవుతుందా అని. ప్లీజ్ డోంట్ నెగ్లెక్ట్. దేవుణ్ణి మనస్ఫూర్తిగా మనము ఒప్పుకునే టైము, చూసే టైము, అనుభవించే సమయం, గణపరిచే సమయం, దేవుణ్ణి కదిలించే సమయం, ఆయన కృప యొక్క మహత్యము ఎట్టిదో నువ్వు అనుభవించాల్సిన సమయం. దేవుణ్ణి ప్రేమించకపోతే ఆయన శక్తిని ఎట్లా చూస్తావు? ఆయన మహత్యాన్ని ఎట్లా చూస్తావు? ఎట్లా అనుభవించగలుగుతావు? ఎలా చూపించగలుగుతావు? ఇంకో విషయం చెప్పనా? మరణ ఛాయలో ఉన్నా, మరణం నిన్ను అల్లుకొని ఉన్నా, ఇక చచ్చిపోతే బాగుండు అన్న టైంలో కూడా ఇక తిరిగి బ్రతకగలిగే వాళ్ళు ఎవరు అంటే దేవుని మీద ఆనుకున్న వాళ్ళు మాత్రమే, దేవుణ్ణి చూచిన వాళ్ళు మాత్రమే, దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు మాత్రమే. ఆయన మీద ప్రేమ నిన్ను బ్రతికేటట్లు చేస్తుంది. ఆయన మీద ఉన్న ప్రేమ నిన్ను బ్రతికేటట్లు చేస్తుంది. ఈరోజు నథింగ్, దేవుడితో ఏ రిలేషన్షిప్ లేదంటే ఏదో భక్తుడిగా వస్తున్నావు అంతే. ఏదో ప్లీజ్ డోంట్ అట్లా రావద్దు. ప్రేమ భావంతో రండి, ప్రేమ భావంతో రండి, ప్రేమ భావంతో. నేను చెప్తున్న మాటలని మీకు అర్థమవుతున్నాయే లేదు. లెట్ హోలీ స్పిరిట్ డీల్ విత్ యూ పర్సనల్లీ. పరిశుద్ధాత్ముడు మీతో వ్యక్తిగతంగా పనిచేయును కాక. ఎందుకంటే ఇంకా సమయం వేస్ట్ చేయడానికి లేదు, సమయం పోనీలే అనడానికి లేదు. మనం సమయం పోనీలే అంటే చాలా నష్టం కలుగుతుంది. చాలా నష్టం అంటే ఏంటి? మొన్నటి దినాన 279 మంది, నిన్నటి దినాన్ని ఎంతమందో తెలియక, మనకి తెలియక ఈరోజు ఎంతమందో. అంటే ఏంటి లెక్క? మనం ఒక్కొక్క రోజు ఏం కాదులే అని వదిలేస్తుంటే నష్టం దేవుని రాజ్యానికి. దేవుడు చూసుకుంటాడులే అని అనుకోవద్దు. నిన్ను నన్ను రేపొద్దుట అడుగుతాడు, రే నేను నిన్ను పలానా పని కోసం పంపించా, నా శక్తిని అనుభవించటానికి, నా శక్తిని చూపించటానికి.
అంటే జీవాన్ని విడుదల చేయటానికి. మోషే గురించి మనం మాట్లాడుకున్నాం ఇందాక. మోషే గురించి ఏంటి? మోషే మాట్లాడితే అద్భుతాలు జరిగాయి, మోషే చెయ్యి చాపితే అద్భుతాలు జరిగాయి, మోషే ఆయన కర్ర చాపితే తెగుళ్ళు వచ్చాయి. సేమ్ టైం గోషేనులో ఇశ్రాయేలు ప్రజల దగ్గర ఏ తెగులు రాలేదు, ఏ చీకటి రాలేదు, ఏ నీరు రక్తంగా మారలేదు, ఏ కప్పలు రాలేదు, ఏ మిడతలు రాలేదు, ఏ పేలు రాలేదు. కారణం ఏంటి అంటే సేమ్ మోషే శత్రువులను నాశనం చేయడానికి నిలబడ్డాడు, తన ప్రజల్ని కాపాడడానికి కూడా నిలబడ్డాడు. ఈరోజు దేవుడు నిన్ను అట్లాగే అడుగుతున్నాడు. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, ఆత్మ సంబంధమైనవి. ఇంకనైనా అడగండి, లార్డ్ వాట్ ఈజ్ మై కాలింగ్? నా పిలుపు ఏంటి? నేనేం చెయ్యాలా? ఈరోజు నేనేం చెయ్యాలా? ఈరోజు నేను ఎవరి గురించి ప్రార్థించాలా? పరిశుద్ధాత్ముడ ప్రార్థించే మనస్సు నాలో పుట్టించు. రివీల్ సంథింగ్ టు మీ. నాకేమైనా బయలుపరచండి, నాకు భారాన్ని దయచేయండి అని మనం అడుగుదాం. మళ్ళీ చెప్తున్నాను, ఆయన శక్తి యొక్క అపరిమితమైన మహత్యము మనము చూడకపోతే, మనము అనుభవించకపోతే మనము ఎవరికి చూపించలేం. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేవుణ్ణి చూపించటానికి ఈ లోకంలోనికి వచ్చావు. వాట్ ఎవర్ నువ్వు ప్రజెంట్ ఉన్న జీవితం ఏదైనప్పటికీ, నీ పాస్ట్ ఏదైనప్పటికీ కూడా ఫ్యూచర్ మాత్రం ఒక్కటే. దేవుణ్ణి చూపించటానికి మనం బ్రతికి ఉన్నాం, దేవుణ్ణి చూపించటానికే మనం బ్రతికి ఉంటాం. మరి దేవుణ్ణి చూపించకపోతే ఈ జీవితం వ్యర్థం. అలా కాకుండా దేవుణ్ణి అనుభవించేవారిగా, చూపించేవారిగా మనం ఉందుముగా. ప్రార్థించాలి. దేవా మీకు